స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పి నరసింహారెడ్డి, మొహమ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సహాయంతో ముందుకు సాగడం జరుగుతుంది. ధన్యవాదాలు మిత్రులారా. మహానత జ్ఞాన శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా షామీర్పేట్ మండల కేంద్రంలో అబ్దుల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడి నెట్టేసిన, గ్రామము చిన్నతనంలో గెంటేసిన, చిన్నతనంలోనే మార్మూల గ్రామంలో ఉండి వీధి దీపాల వద్ద చదువుకొని మహోన్నత శిఖరాలను ఛేదించడం అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మరి షామీర్పేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ ఆశయాలు చాలా మహోన్నతమైనవి. మరి ఆయన ముందుకు ఎలాంటిదంటే మరి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. మరి ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మరి ఈ తెలంగాణ కూడా మరి సాధించడం జరిగింది. ఎందుకంటే చిన్న రాష్ట్రాల వైపు ఆయనకున్న చూపు పారదర్శకమైంది. మరి అదేవిధంగా భారత అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఆయన పారదర్శకత చాలా మహోన్నతమైనది. కాబట్టి ఆయన రాజ్యాంగంలో మరి ఎన్నో విషయాలు విపులీకరించడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు మనం సాగించాలి, ముందుకు సాగించి దేశాన్ని మహోన్నత శిఖరాల వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన వర్ధంతులు, జయంతులు చేసుకుంటూ మరి ఆయన ఆశయాలు మనం సాధించలేనప్పుడు మరి చాలా విడ్డూరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజంలో మరి అందరూ ఆయన ఆశయాలు కొనసాగించాలని నేను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్, జై భారత్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై భీమ్రావ్ అంబేద్కర్, జై భీమ్రావ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.